ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడుతాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. కర్కాటక రాశి వాళ్ళకి సంబంధించి మంచి పవర్ఫుల్ రెమెడీస్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. వీళ్ళకి ప్రత్యేకంగా అదృష్టం కలిసి రావాలన్నా, ఆరోగ్యం ఐశ్వర్యం పెరగాలన్నా, మరి కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉండకూడదన్నా, నరఘోష నరదిష్టి ఇవన్నీ తగలకుండా ఉండడానికి అద్భుతమైన పరిష్కార మార్గాలు ఉండే తెలియజేయండి. అలాగే ప్రస్తుతం మనం ఏప్రిల్ మాసంలో ఉన్నాము. ఇంకా 2026 మిగతా నెలలు వీళ్ళకి ఎలా ఉండబోతుందో కూడా ఒక విభాగం తెలియజేయండి. ముందుగా కర్కాటక రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కర్కాటక రాశి వారికి రాబోయే రోజులలో అత్యంత శుభాలు జరగబోతున్నాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదేవిధంగా అత్యంత కఠినమైనటువంటి పరిస్థితులు కూడా ఉండబోతాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మంచి చెడు రెండూ జరగబోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత దుఃఖంతో ఉండేటువంటి పరిస్థితి ఉంటే, కొంత సంతోషంతో హద్దులు లేని సంతోషం ఉండే పరిస్థితి ఉంటుంది. కొంతమేర కొంత పనిచేసే చోట మనకు వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ కానివ్వండి, కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటే, మరొకటి ఇంట్లో మరొక ఏదైనా చెప్పలేని శుభవార్తలు ఉండొచ్చును. సో ఈ విధంగా ఉన్నవి. మరి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో, మరి మీకు 2026 ఈ యొక్క ఏప్రిల్ నెలలో ఉండడం జరిగింది. మరి ఇక మే తర్వాత నుండి మే జూన్ వచ్చింది అంటే మనకు 6 నెలలు కంప్లీట్ అవుతున్నవి ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నుండి ఒక ఎత్తు అయితే, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఒక ఎత్తు. ఈ 6 నెలలలో మీకు వివాహం జరగని వారికి వివాహం జరగడం కావచ్చును, సంతానం లేని వారికి సంతానం జరగడం కావచ్చును. అదేవిధంగా ఒక మనకు సంబంధించి ఏమిటి అంటే ఒక గృహము కోసం తిరిగేటువంటి వారు అపార్ట్మెంట్ తీసుకోవడం కానీ, ల్యాండ్ తీసుకోవడం కానీ, ఏమైనా వెంచర్ తీసుకోవడం కానీ, వెంచర్లో ఫ్లాట్ లేదా ఏదైనా విల్లా కావచ్చును, తీసుకునేటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ తొందరపడకండి, ఆచితూచి ముందుకు వెళ్ళండి. ఎందుకంటే 2026లో పూర్తి స్థాయి బలం ఇంకా మీకు వచ్చిందా రాలేదా అనేది మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక పని మనం చేయాలనుకుంటున్నాం, దీనికి సంబంధించినటువంటి గ్రహము మన జాతకరీత్యా ఎంటర్ అయింది అంటే, గ్రహానికి సంబంధించినటువంటి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో మనం అవి మంచి అయితే మంచి, చెడు అయితే చెడు ఎంజాయ్ చేయాల్సిందే. మంచి అయినా మంచి ఎంజాయ్, చెడైనా చెడుకు సంబంధించిన ఎంజాయ్. నేను చెప్పేది చెడు ఎఫెక్ట్లు జరుగుతూ ఉంటాయి అట్లా. ఇంకా ఈ కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉన్నారో, వీరు మేషరాశి వారిని కానీ, సింహరాశి వారిని కానీ, మకర రాశి వారిని కానీ వివాహం చేసుకోకూడదు. చేసుకున్న ఎడల కొంత అధికంగా బాధపడాల్సి వస్తుంది, రోజు బాధపడాల్సి వస్తుంది. అది కూడా గమనించుకోండి. ఒకవేళ జరిగిపోయాయి అనుకుంటే వారి జన్మజాతకాన్ని చూసి ఏమైనా మంచి రెమెడీ మనము సజెషన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమేర తొందరగా పనులు కావాలని కానీ, ఆగమాగం అంటే వీరికి ఏమిటి అంటే ప్రదేశాలు తిరగడము అన్న ఇష్టము, కొంచెము ట్రావెలింగ్స్ అంటే ఇష్టము, ఎగుమతి దిగుమతులకు సంబంధించింది, మిల్క్ రిలేటెడ్ ఇలాంటివి కొన్ని వీరికి యోగించే పరిస్థితి ఉంటుంది. మరి అలాంటి కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నములు, సంతాన ప్రయత్నములు, గృహ యోగములు, ఉద్యోగ యోగములు, సంతాన యోగములు, వారి పిల్లలు ఒక అభివృద్ధిలోకి వచ్చేటువంటి సంవత్సరం ఇది. పిల్లలు కర్కాటక రాశి వారికి సంబంధించి ఒక 50 ఏళ్ళు ఉన్నదనుకుందాం. తండ్రికి కర్కాటక రాశి తండ్రి ఉన్నాడు, ఆ పిల్లలకు ఒక యోగం, మంచి ఉద్యోగం రావడము, మంచి సంబంధం రావడము, ఇంట్లో ఏమైనా శుభకార్యాలు జరిపించడాలో, కోడలు నీళ్ళు పోసుకోవడము, కన్సీవ్ అవ్వడాలు కానివ్వండి, ఇలాంటి శుభవార్తలు వినడాలు, మనవరాలు పెద్ద మనిషి అవ్వడం కావచ్చును, మనవరాలకు మనవనికి దోతిల ఫంక్షన్, ఓనిల ఫంక్షన్లు చేయడాలు, ఇలాంటివి కర్కాటక రాశి వారికి ఇప్పుడు ఉన్నవి. ఈ రాబోయే రోజులలో మంచి శుభాలు. ఇప్పుడు ఎవరి జాతకరీత్యా అయితే శనీశ్వరుడు తులాలో ఉంటాడో వారికి ఈ శనీశ్వరునికి సంబంధించినటువంటి పీరియడ్ రాగానే ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా శనైశ్వరుడు యోగించడము,
మంచి అద్భుతమైనటువంటి జాబ్ ఇవ్వడము, ఎక్సలెంట్గా తీసుకువెళ్ళడం ఉంటుంది. ఇప్పుడు శుక్రునిలో శనైశ్వరుడు కానీ, శనిలో శుక్రుడు దశ వచ్చినట్టయితే ఇది గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు. ఇది దీనంతా వారికి 2-2.5 సంవత్సరాలు ఉంటుంది సుమారుగా. అది చాలా ఎక్సలెంట్గా యోగం తెచ్చిపెడుతుంది. మరి ఈ శుక్రుడు కనుక నీచలో ఉంటే ఇబ్బంది కలిగించే సందర్భాలు ఉంటాయి. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. తల్లికి సంబంధించి అనారోగ్య సమస్యలు చెప్పలేము. అది ఉండేటువంటి స్థాయిని బట్టి, స్థానాన్ని బట్టి. అదే మనము గ్రహచారము అంటారు. ఈ గ్రహచారమును మనము దాన్ని బట్టే తెలుసుకోవాలి. కనుక ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో 2022 ఆగస్టు నుంచి 2023 ఆగస్టు, 2024 ఆగస్టు ఈ 2 సంవత్సరాలు కొంతమేర మీ జీవితము బండ్లు ఓడలు జరిగిపోయినాయి. ఈ టైంలో భావోద్వేగాలు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, వివాహాలు జరగడాలు, ప్రదేశ మార్పులు, ఇలాంటివి ఎన్నెన్నో కూడా సిచ్యువేషన్స్ జరిగిపోయినవి. నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము. 1-2 అని కాదు, ఇంట్లో ఎవరికైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, ఎవరినైనా కోల్పోవడాలు, తండ్రినో తల్లినో నానమ్మనో అమ్మమ్మనో ఇలాంటివి, తాతయ్యనో, ఇలాంటి సిచ్యువేషన్స్. కనుక కర్కాటక రాశి వారు 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించడం ద్వారా వీరికి మంచి ఫలితం ఉంటుంది. 16 సోమవారాల వ్రతం ఎట్లా ఆచరించాలి అంటే, ప్రతి సోమవారము కూడా దేవాలయానికి వెళ్ళి శంకరునికి పంచామృతాలతో అభిషేకం చేసి, ఇంత లావుగా ఉండేటువంటి చతురస్రాకారంగా ఉండేటువంటి ఒక బెల్లం ముక్కను తీసుకొని వెళ్ళి దానిపై కొంత తురిమి పువ్వొత్తిని వేసి దీపారాధన చేయాలి. చేసి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలి. దీనిని 16 సోమవారాల వ్రతం అంటారు. ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఆర్థిక సమస్యలు ఉంటే ఇవన్నిటికీ ఇది చెక్ పెట్టేటువంటిది. అదేవిధంగా పారిజాతం పుష్పాలు లేదా మనకు మారేడు దళాలు స్వామికి సమర్పిస్తూ ఉండాలి. ఇంకను ఎవరైతే కర్కాటక రాశి వారు ఉంటారో వీరు పాలను దానంగా ఇవ్వద్దు, పెరుగును దానంగా ఇవ్వద్దు. ప్రతి బుధవారము గరకను గణపతికి సమర్పించాలి. వీరికి సోమవారం లక్కీ. ఇట్లా వారి జన్మజాతకానికి ఇంకా చాలా ఉంటాయి విషయాలు. మొబైల్ నెంబర్ కానివ్వండి, నేమ్ కరప్షన్ కానివ్వండి, అకౌంట్ నెంబర్ కానివ్వండి, మరి కార్ నెంబర్ కానివ్వండి, చాలా లక్కీస్ ఉంటుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని చుట్టూ మనం లక్కీ సెలెక్ట్ చేసుకొని మధ్యలో కూర్చుంటే అన్ని రకాలుగా మనకు లక్కీ అనేటువంటిది వస్తుంది. వ్యక్తిగత జాతక రీత్యా మాత్రము ఇందాక మనం చెప్పుకున్నటువంటిది ముందుగానే నడిచే దశ అంతర్దశలు మాత్రం 100% అవసరము. ఎందుకంటే రాబోయే రోజులలో ఒక పెద్ద బండరాయి మీ నెత్తి మీద ఎత్తుకునే పరిస్థితి కూడా ఉంది. లగ్నాత్ గురువు వస్తున్నాడు కనుక మీ వ్యక్తిగత జాతక రీత్యా కూడా ఒకవేళ ఏమైనా మీకు నష్టాన్ని కలిగించేటువంటి గ్రహస్థితి ఉన్నట్టయితే అది తెలుసుకునే బాధ్యత మీదే. వన్స్ నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, గుర్తుంచుకోండి. ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.